రేవంత్ సర్కార్ అప్పుల పర్వం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని ఆమె ఆరోపించారు. అయితే ఆ అప్పును ప్రాజెక్టుల అభివృద్ధికి, ప్రజల సంక్షేమ పథకాలకి వినియోగించడం లేదని, అప్పు తెచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయని మండిపడ్డారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి కంపెనీలకు 1200 కోట్లు అడ్వాన్స్గా చెల్లించాడని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కేసీఆర్ ఎప్పుడూ ఇలా అడ్వాన్స్ ఇవ్వలేదు, పనిచేసిన తర్వాతే డబ్బులిస్తారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా నిధులను వినియోగించకుండా ప్రజాధనం వృధా చేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెడ్డి గారు జూలై 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు. ఆయన చాలా తెలివిగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఆయన తొందరగా మేల్కొనాలి. అప్పుడే జూలై 2024లోనే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లను అని చెప్పి గప్పలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు, మోడీ గారిని ప్రశ్నిస్తలేరు. సో 100% ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. రెడ్డి గారు జూలై